4 వరకు మార్చి చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి అను మారు పెరుగల లెబ్బయి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ఉదయకాలం మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మా గమనానికి తెచ్చిన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, చీకటిలో ఉన్నవారం, హృదయమంతా పాపపు అంధకారముతో నిండిపోయి అందులో నిలిచిపోయిన వారం, యెషయా నోట పలికిన మాటగా ప్రవచనం క్రీస్తు యేసునందు నెరవేర్చబడిన రీతిగా యుక్తకాలమందు క్రీస్తు మా కొరకై శిశువుగా, కుమారుడుగా అనుగ్రహించబడి, ఆ రీతిగా చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యకరమైన వెలుగు ఆనాడే చూస్తారన్నట్లుగా యోర్దాను నది ప్రాంతంలో ఉన్నవారు, నఫ్తాలి, అలాగా ఆయా ఇశ్రాయేలీల గోత్రికులు వారి అహంభావంతో నీకు దూరం అయిపోయి ఇక చీకటి కొండలకు వారి కాళ్ళు కొట్టబడి విరగగొట్టుకొని ఇక అడుగు వేయలేని దుస్థితిలో ఉన్నట్లుగా ఒకవైపు ప్రకటించబడుతుండగా, కాగా వారి కొరకు అలాగే నేడున్న మా కొరకు కూడా క్రీస్తు ప్రత్యక్షమై మా హృదయాంతరంగాల్ని సత్య సువార్త ద్వారా వెలిగించి మమ్మల్ని కూడా వెలుగులోనికి నడిపించిన విధముకై స్తోత్రాలు. నిజమే, గొప్ప వెలుగు పొందాం. అయితే ఇప్పుడు ఆ గొప్ప వెలుగు మేము దృష్టించట్లేదు. కానీ ఒకానొక దినాన ఆ నూతన యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆ వెలుగు యొక్క వైభవం ఏంటో తిలకించబోతున్నాం. అట్టి నిరీక్షణతో బ్రతుకుతున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు, సాతాను అపవాది యొక్క కాడి కింద దాస్యంలో కొనసాగించబడుతుండగా దేవక్రీస్తు యొక్క ప్రత్యక్షత ద్వారా మా స్థానంలో మా శిలువ యొక్క కాడి ఆయన మోసి ఆ గొల్గతా శిఖరం మీద ఆయన వేలాడి గాయాలు పొంది రక్తం కాచడం బట్టి ఆయన చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా ఈ పాపపు అపవాది యొక్క లోకపు దాస్యం కాడి నుంచి మమ్మల్ని విడిపించి స్వంతలుగా చేశారు. నిజమే ప్రభువా, గొప్ప విడుదల ఇచ్చాం. మీకు స్తోత్రాలు. కాగా క్రీస్తు మా మరణంలోనికి వెళ్ళి తన జీవాన్ని వెల్లడి చేసి ఆ పునరుద్ధాన శక్తి చేత దేవా మా జీవితాలను కనికరించి గొప్ప విజయం ఇచ్చి అలాగా గొప్ప ఆనందకరమైన అనుభూతిలోనికి మా జీవితాన్ని నడిపించిన విధముకై, శత్రువు మీద ఇచ్చిన గొప్ప ఆధిపత్యానికై మిమ్మల్ని స్తుతించకుండా ఎలా ఉండగలం? ఆ మేరకు ప్రభువా నిన్ను గణపరుస్తూ కొనియాడుతున్నాం. అలాగైతే ఆ క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ భూస్థాపనలకు సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధ బలలో చేయవేయడానికి వెళుతుండగా ప్రభువా మీ వాక్యం ద్వారా మరొకసారి మా జీవితాలను స్పర్శించి నీ కొరకై ఒక ప్రతిష్ఠితమైన జీవితం జీవించే నిమిత్తమై మమ్మల్ని సిద్ధపరచమని చదివిన వాక్య భాగాలను బట్టి స్తుతిస్తూ నీ దాసుల్ని ప్రజలను కటాక్షించమని యేసు ప్రశస్తమైన నామలో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి దినం మన అంశం ఏంటంటే పైకెక్కిన చిన్నన్న
అలాగే క్రిందికి దిగిన పెద్దన్న. ఇది భలే ఉంది కదా మన అంశం. చెప్పండి, పైకెక్కిన చిన్నన్న, క్రిందికి దిగిన పెద్దన్న, లేదా పెద్దయ్య చిన్నయ్య అనుకుందాం. సరే, ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఎంతమందో చెప్పండి. ఇప్పుడు మనం చదివాం కదా, ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చదివాం. ఆయన 12 మంది శిష్యులను పిలిచి, సాధారణంగా ఈ చిత్రకారులైన వారు ఈ 12 మంది శిష్యులను ఏదో పెద్ద వయసు మీరిన వారుగా, ముసలోళ్ళులాగా చిత్రీకరిస్తూ ఉంటారు. అంత సుమారు 50 సంవత్సరాలు దాటిపోయిన వారులాగా వారిని చిత్రీకరించి మనకు ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకనగా వారు చిత్రీకరించే దాంట్లో వారు వేసే గడ్డము, నడిసిపోయిన గడ్డము, ఆయా చింపిరి జుట్టు, అలాగే వారి యొక్క డ్రెస్, వేషధారణ, ఇవన్నీ కూడా పిక్చర్లో చూస్తున్నప్పుడు వీళ్ళు చాలా పెద్ద వయసు కలిగిన వారు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే చూడండి, బైబిల్ పండితులు లేదా వ్యాఖ్యానకర్తలు ఏమంటారు అంటే, వారందరిలో 12 మందిలో వారందరికంటే పెద్దవాని వయసు 32 సంవత్సరాలట. అలాగే వారందరిలో చిన్నవాని వయసు 18 సంవత్సరాలట. ఇంతగా ఉందా? సో అలాగా ఎస్టిమేషన్ చేసి చెప్తూ ఉండగా, ఈ 12 మందిలో అందరికంటే పెద్దవాడట పేతురు. అలాగే అందరికంటే చిన్నవాడు ఎవరు అనంటే యోహాను. సో మిగిలిన 10 మంది కూడా 32, 18 సంవత్సరాల మధ్యున్నవారన్నమాట. సో ఇప్పుడు మన అంశంలో చిన్నన్న ఎవరు చెప్పండి? యోహాను. అలాగైతే పెద్దన్న ఎవరు చెప్పండి? పేతురయ్య. సో అది ఇప్పుడు మన మైండ్కి శిష్యుల గురించి ఒక పిక్చర్ వచ్చింది అని అనుకుంటాను. అయితే అప్పటికి వారి మధ్యనున్న యేసుక్రీస్తు ప్రభు వారి వయస్సు ఎంత అంటే బిట్వీన్ 30 and 33.5. యేసు ప్రభు 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించాడు కదా. 30వ ఏట ఆయన తన సేవను ప్రారంభించి ఈ ఒక్కొక్క శిష్యుణ్ణి తను వెంబడించు నిమిత్తమై ఆహ్వానిస్తూ వచ్చాడు. కాగా మరొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో 3 అంతరంగ శిష్యులుగా పిలువబడేవారుగా ఉంటున్నారు. మీకు తెలుసా? ఎవరో చెప్పండి. ఎస్, పేతురు, యోహాను, యాకోబు, యోహాను. అలాగైతే వారు ఎందుకని యేసు ప్రభు యొక్క అంతరంగ శిష్యులుగా ఎంచబడుతూ పిలువబడుతున్నారు చెప్తారా? ఓసారి ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయిని బ్రతికించడానికి కాను యేసు ప్రభు వీరు 3 తీసుకొని వెళతాడు. 9 మందిని ఎక్కడో పెట్టేసి వీరు 3 తీసుకొని వెళతాడు. మరొకసారి యేసు ప్రభు రూపాంతరపు కొండ మీదకి వెళుతూ ఆ 9 మందిని కొండ కింద పెట్టి వీరు 3 కొండ మీదకి తీసుకొని వెళతాడు. మరోసారి ఆ చివరి రాత్రి యేసు ప్రభు ఏం చేస్తాడంటే తన శిష్యులందరినీ కూడా గెత్సేమనే వనంలోనికి తీసుకుని వెళుతూ 9 మందిని ఒక దగ్గర పెట్టి వీరు 3 ఇంకొద్దిగా ముందుకు తీసుకుని వెళ్ళి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయమని ప్రత్యేకంగా వారి 3 చెప్తాడు. ఆ హేతువు చొప్పున ఆ అంతరంగ శిష్యులు అని వీరిని గురించి అంటున్నాం. సో చెప్పాలంటే
ఈ పేతురు యోహానులు ఆయన అంతరంగ శిష్యులుగా ఉన్నారు. అయితే మరో సత్యం చెప్పమంటారా? క్రొత్త నిబంధన గ్రంథంలో వీరిద్దరికీ చెరొక బిరుదులు ఉన్నాయి. యోహాను ఏమంటారు అంటే యేసు ప్రేమించిన శిష్యుడు అనే బిరుదు యోహానుకు ఉంది. ఎందుకంటే అందరికంటే చిన్నోడు కాబట్టి శిష్యుల్లో యేసు ప్రభు మిగిలిన వారి కంటే యోహానును ఎక్కువగా ప్రేమించాడట. అలాగే పేతురుకుండే బిరుదు ఏంటంటే యేసును ఎక్కువగా ప్రేమించిన వాడట పేతురు మిగిలిన శిష్యులందరికంటే కూడా యేసు ప్రభును ఎక్కువగా ప్రేమించినవాడు. అది డిఫరెన్స్. యోహానును యేసు ప్రభు ఎక్కువగా ప్రేమిస్తే పేతురు యేసు ప్రభును ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు అన్నమాట. అలాగైతే నేటి దినం ప్రథమంగా మన అంశం పైకెక్కిన చిన్నన్న. ఎవరు చెప్పండి మరోసారి? యోహాను. అది ఎలాగో చూద్దాం రండి. ప్రియులారా, ఈ సందర్భంలో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వెంబడించిన వారిని గూర్చి కానీ మనం విశ్లేషణ చేయగలిగితే జాగ్రత్తగా వినండి. ఈ యోహాను గూర్చిన ఒక క్లియర్ పిక్చర్ ఈ మధ్యాహ్న సమయంలో మనము దృష్టించగలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన ఆయా స్టెప్స్ లేదా ఆయా తరగతుల్లో ఉన్న ప్రజలను కాసేపు వరుసగా చూద్దాం రండి. ప్రథమంగా మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త, ఈ మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయం 25వ వచనం ఎవరైనా చదవండి. బహుజన సమూహములు ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు. బహుజన సమూహములు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం దయచేసి 1-2 వచనాలు ఎవరైనా చదవచ్చు. బహుజనులు ఆయనను వెంబడించిరి. బహుజన సమూహములు, బహుజనులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారట. అలాగైతే ఎందుకు ఆయనను వెంబడిస్తున్నారు? ప్రశ్న. రోగాలు పోగొట్టుకోవడానికి, అలాగే సూచక క్రియలను చూచి వారు వెంబడిస్తూ ఉన్నారు. పిల్లరా, రోగాలు పోతున్నాయి అని అంటే, సూచక క్రియలు జరుగుతున్నాయి అని అంటే నాడే కాదు నేడు కూడా జనములు అక్కడికి కుప్పలు తెప్పలుగా వెళ్తున్నారు కదా. అలాగే ఇక్కడ 6వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మరొక మాట కూడా అంటాడు కదా. 26వ వచనం. యోహాను సువార్త 6:26. మీరు సూచనలు చూచడం వల్లనే కాదు కానీ, చదువమ్మా, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారు. జస్ట్ కేవలం సూచక్రియలు కొరకే కాదు కానీ రొట్టెలు తృప్తిగా పెట్టేవాడట. ఆయన దగ్గరికి వస్తే 5 రొట్టెలు 2 చేపలు విరిచి పెట్టేస్తే తృప్తిగా తినే స్థితి వారు చూస్తున్నారు. అందుకని కాళ్ళు చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. కట్టెలు పెట్టి ఊదురుగొట్టం కొట్టి ఊదే పరిస్థితి లేదు. అంతా ఫ్రీ మీల్స్. సో మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే వెదుగుతున్నారు. నేడు కూడా అది ఏ కూటమైనా సరే అక్కడ తిండి లేకపోతే
జనాలు కనబడరుగా. అదే పరిస్థితిలో వీరి యొక్క జీవితం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వినండి, ఈ రీతిగా ఆయన వెంబడించే వారిని ఆయన బలపరచట్లేదు కదా, లేదా కుప్పలు తెప్పలుగా జనాలను చూచి ఆయన సంబరపడిపోవడం లేదు, లేదా ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని కౌంట్ చేయడం లేదు వాళ్ళని కదా. 27వ వచనం చదవండి ఇప్పుడు. మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగుటకై అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. క్షయమైన ఆహారం కొరకు కాదు, నిత్య జీవము కలుగుట కొరకై అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అని సూటిగా వారితో చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత మాట, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు. అయితే అక్షయమైన ఆహారం అంటే ఏంటట? 51వ వచనం చదవండి అమ్మ. అక్కడ జీవాహారము నేనే, అక్షయ ఆహారాన్ని నేనే, నన్ను స్వీకరించండి, నాలో మీకు నిత్య జీవం. కానీ ఆ మాటలట వారికి ఎక్కడం లేదు. ఒకవేళ ఎక్కిన రుచించడం లేదు. కాబట్టి వారు ఏం చేస్తున్నారట? 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయన వెంబడింపలేదు. అనగా వీరు ఆయనను వెంబడించిన వారే, వెంబడించడానికి వచ్చిన వారే, ఆయన శిష్యులుగా ఎంచబడుతూ వస్తున్నారు. ఎంతమంది అంట? ఎంతమంది? అనేక మంది వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించట్లేదు. వారు ఆయన శిష్యులేనట, బట్ గర్వాపిసి అంటారు కదా, వెనుక తీసి. సో యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన ఈ మొదటి తరగతిలోని వారు ప్రియులారా చెప్పాలి అని అంటే ఇది రోగాల బ్యాచి, రొట్టెల బ్యాచి. ప్రియులారా, ఈనాడు కూడా క్రైస్తవ లోకంలో ఇదే పరిస్థితి చూస్తూ వస్తున్నాం. రోగాలు పోగొట్టుకోవడానికి రొట్టెల నిమిత్తమై కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోతున్నారు. ఇటు వారిని సొమ్ము చేసుకునే వారు కూడా నేటి కాలంలో చాలామంది తయారైపోయారు కదా. చూస్తూ ఉంటే ఈ క్రైస్తవ లోకం చాలా విచిత్రంగా తయారైపోయిందండి. నూనె బుడ్డీలు అమ్మేవాళ్ళు, చేతుగుడ్డలు అమ్మేవాళ్ళు, రకరకాల జిమ్మిక్కులు చేసేవాళ్ళు, జనాల్ని పోగు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారు మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఈ రోగాల బ్యాచి, రొట్టెల బ్యాచి క్రైస్తవులు గట్టిగా నిలవబడే పరిస్థితి లేదు. అనగా వీరు క్రీస్తులో నిలవబడేవారు కారు. క్రీస్తును విడిచిపెడితే నిత్య జీవం కూడా వారు విడిచిపెట్టే పరిస్థితే కదా. అవును, ఆయన శిష్యులుగా ఉండడానికి వచ్చారు, వెంబడిస్తూ వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే రొట్టెలు తినడానికి, రోగాలు పోగొట్టుకోవడానికి, దయ్యాలు వదలగొట్టుకోవడానికి. నేను నీకు నిత్య జీవ నిమిత్తమై ఆహారాన్ని నేనే, నన్ను స్వీకరించండి, నన్ను భుజించిందంటే ఆ మాటలు ఎక్కడం లేదు. అప్పటి నుంచి ఆయన వెంబడించడం మానేసి వెనుదిరిగిన వారుగా వారి యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక నిత్య జీవం, క్రీస్తులో నిత్య జీవం అంటే క్రీస్తునే విడిచిపెట్టేస్తే ఇక నిత్య జీవం పొందేది ఎక్కడ? ఇది వీరి యొక్క పరిస్థితిగా మనం చూస్తూ వస్తున్నాం. అలాగైతే ప్రియులారా, ప్రభును వెంబడించిన వారిలో కొందరు అక్కడ నిలువబడినారట కదా. వాళ్ళు ఎంతమంది తేలారు చూడండి. 67వ వచనం, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని, అంటే మొత్తం జనసమూహాలు వెళ్ళిపోయారంట. ఇక ఎంతమంది నిలబడినారు అక్కడ? 12 మంది అక్కడ నిలబడి ఉన్నారు. వారిని ప్రశ్నిస్తున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? ఆ ప్రశ్నకు వారేమంటారు? 68, 69 వచనాలు. ఎవరి యొద్దకు వెళ్ళగలం?
నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలమయ్యా అనగా, వీరు రోగాలు బాగు చేసుకోవడానికి ఆయన వెంబడించిన వారు కాదు సుమా. ఏవో సూచిక్రియలను చూచి ఆయన వెంబడించిన వారు కాదు సుమా. లేదా ఏవో రొట్టెల కోసం ఆయన చెంతకు వచ్చిన వారు కాదు సుమా. మరి దేనికి వెంబడించినట్లు? యేసుక్రీస్తు ప్రభువులో వారు నిత్య జీవాన్ని దృష్టించిన వారుగా ఉన్నారన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటాడో చూడండి, మేము ఎవని వద్దకు వెళ్ళగలం? సో ఆయన ఎవరట? నీవు నిత్య జీవపు మాటలు గలవాడు. ఆయనలో నిత్య జీవాన్ని వారు దృష్టించినారు. అంతేకాదు, ఇంకా ఏమంటున్నారు? నీవే దేవుని పరిశుద్ధుడవు అనగా ఆయనలో దైవత్వాన్ని దృష్టించిన వారుగా వారు ఉంటున్నారు. ఏంటి ఆయనలో ఉండే దైవత్వం? పరిశుద్ధత. కనుక వీరట ప్రభువుని విశ్వసించిన వారట ఏమని విశ్వసించినారంటే ఆయనలో నిత్య జీవం ఉందని విశ్వసించినారు కదా. 69వ వచనం మళ్ళా చదవండి. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించాం. దెన్ విశ్వసించి ఎరిగిన వారు, స్వీకరించిన వారంగా మేమున్నాం. అందుకని ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రభు చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, యేసు క్రీస్తు ప్రభువును, తర్వాత మాట, ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుట, యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించుట నిత్య జీవం. నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడి నేను విశ్వాసం ఉంచి నిన్ను మేము ఎరిగి ఉన్నాం. అలాగైతే ప్రియులారా, ఈ రోగాల బ్యాచి, రొట్టెల బ్యాచి నిత్య జీవం కొరకు ప్రభువుని వెంబడించిన వారు కాదు. కేవలం భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన అవసరతల కొరకు ప్రభువును వెదకి వెంబడించిన వారు. అలాగే మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూర్చున్న నీకు సూటి ప్రశ్న, నీవు దేని నిమిత్తము యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నావు? నిత్య జీవం కొరకేనా? మరి ఇంకేదైనా లాభాల కొరక, మేళ్ల కొరక, లేదా ఆరోగ్యం కొరక, రొట్టెల కొరక? పిల్లరా, కేవలం రొట్టెల కొరకు, రోగాల కొరకు ప్రభువును నమ్ముకున్న వారైతే నాటికి ఏమవుతుందో చెప్పమంటారా? ఏదైనా కష్టం, నష్టం, శ్రమ రాగానే క్రీస్తును అట్లే విడిచిపెట్టి వెళ్ళిపోతారు అంతే. ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో వినండి, బీజేపీ చేతిలోనికి ఆంధ్రప్రదేశ్ కానీ వెళ్ళిపోతే ఇక్కడ కూడా క్రైస్తవయానికి విభిన్నమైన రీతిలో చట్టాలు వస్తాయి కదా. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వారు ఫిల్టర్ అయిపోవడమే. ఇక క్రీస్తు లేని జీవితాలు నిత్య నాశనానికే కదా, నిత్య నాశనానికే కదా. అసలు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపమైన మానవుడిని నిత్య నాశనం నుంచి, నిత్య నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టడానికే. అందుకే ఆయన శిలువలో బలి అయి తిరిగి సజీవుడై లేచాడు. కనుక వారు ఎవరైనా సరే క్రీస్తును విశ్వసించేవారు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చే పరిశుద్ధుడని విశ్వసించి ఆయన్ను వెంబడించాలి. ఆయన దగ్గర నిలువబడిన ఆ 12 మంది శిష్యులు ఆ సత్యాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉన్నారు. సో వారిలో యోహాను ఉన్నాడు. కనుక ప్రభుని వెంబడించిన మొదటి మెట్టు లేదా తరగతి ప్రజలు జన సమూహాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా ప్రభుని వెంబడించిన వారు జన సమూహాలు, బట్ వాళ్ళు వెళ్ళిపోయారు. నిలిచి ఉన్న వారిలో యోహాను ఉన్నాడు. ఇప్పుడు 2వ స్టెప్లో ఉన్నవారిని చూద్దాం రండి దయచేసి. ప్రభును వెంబడించిన వారిలో 2వ స్టెప్లో ఉన్నవారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి 6 వరకు మనము పోనీ కలిసి చదువుతామా? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి 6 వరకు రండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా, చదవండి, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపుల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను,
అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచిన్నారు, కొందరు నిద్రించిరి. చాలు. ఇక్కడ గమనించండి, 3 మాటలు మనం చదువుతూ ఉన్నాం. 3-4 వచనాల్లో మొదటి మాట ఏంటి అని అంటే, మీరు కావాలంటే అక్కడ చూస్తూ ఉండండి. క్రీస్తు మన పాపం నిమిత్తమై మృతి పొందెను, ఇది మొదటి మాట. దెన్ రెండవది ఏంటంటే సమాధి చేయబడెను. దెన్ మూడవది ఏంటంటే లేపబడెను. ఆయన లేచిన పిదప ఏమైనాడు అంటే 5వ వచనంలో ఏమంటాడు? ఆయన కేఫాకును అంటే పేతురుకు, తర్వాత 12 మందికి, తర్వాత 500 మందికి ఎక్కువైన సహోదరులకు కనబడెను. కనుక అప్పటికి ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు 500 మందికి పైగా చేయబడినారన్నమాట. కాగా వీరందరూ ఎవరంటే ఇప్పుడు వినండి. క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలకు సాక్షులైన వారుగా వీరు 500 మంది ఉంటున్నారు. ఆ పై వచనాలు అదే చూస్తున్నాం. ప్రియులారా, ఇది బాప్తిస్మపు అనుభవాన్ని మనకు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఎలా? ఈ అధ్యాయం అంతా మనం చదివితే ప్రభు యొక్క పునరుద్ధానం గురించి అపోస్తలుడైన పౌలు గారు వివరిస్తూ వస్తారు. అలాగైతే వినండి, క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటి అనగా క్రీస్తు యొక్క పునరుద్ధానమే. అలాగే క్రైస్తవ యొక్క నిరీక్షణకు ఆధారం ఏంటి అనగా క్రీస్తు యొక్క పునరుద్ధానం. కదా 14 వచనం చదవండి. క్రీస్తు మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే చూడండి, ఎవరైనా ఇప్పుడు వినండి, నీటి బాప్తిసం తీసుకున్నారు అని అంటే అర్థం నేను క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలకి సాక్షిని అని ప్రకటిస్తూ వస్తున్నారన్నమాట. అది అవునా? ఇప్పుడు రండి, రోమీలకు అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయం. ఇక్కడ ఒక శ్రేష్టమైన డెమాన్స్ట్రేషన్ మనం చూస్తూ వస్తున్నాం. ఒక ప్రదర్శనను ఇక్కడ పౌలు గారు వివరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు రండి, రోమపత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు ఎవరైనా చదవండి పోని. అలాగైనా ఏముందుము, కృప విస్తరింప చేయబడాలని పాపమందు నిలిచి ఉండమా అంటే దేవుని కృప చాలా చాలా అధికంగా ఉందని పాపంలో కొనసాగుతూ ఉంటారా? నెవర్, అట్లా అనరాదు. తర్వాత కృప ద్వారా రక్షించబడిన వ్యక్తి ఇక పాపం విషయంలో చచ్చిపోవాలి అని అంటాడు. అందుకని ఇక్కడ ఏమంటాడో చూడండి, 3వ వచనం ఏమన్నాడు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఎక్కడికట్ట ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందిన వారముగా ఉన్నాం. ప్రథమంగా ఈ బాప్తిస్మము తొట్టిలో ఒక వ్యక్తిని నిలవబెడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు నన్నైనా బాప్తిస్మాలు తీసుకున్న మిమ్మల్నైనా ఆ నీళ్ళలో తీసుకెళ్ళి మొట్టమొదటిగా అక్కడ దేవుని సేవకుడు నిలవబడతాడు. ఆ ఎదురుగా మరి బాప్తిస్మం తీసుకునే వ్యక్తిని నిలవబెడతారు. కనుక నిలవబెడుతూ వస్తున్నప్పుడు అక్కడ అతడిచ్చే సాక్ష్యం ఏంటంటే, ఎస్, క్రీస్తు నా పాపం నిమిత్తమై సిలువలో చనిపోయినాడు కనుక నేను కూడా క్రీస్తుతో పాటు నా పాపం విషయంలో చనిపోయిన వాడను అని సాక్ష్యం ఇస్తూ వస్తున్నాం. అలాగే రెండవదిగా ఏం జరుగుతుంది? 4వ వచనం చదవమ్మా. క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగూ లేపబడినో నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మరణములో పాలు పొంపులు పొందుటకై, తర్వాత మాట, ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి నాడు. కాబట్టి బాప్తిస్ తొట్టిలో ముంచినప్పుడు ఇస్తున్న సాక్ష్యం ఇది. ఆ వ్యక్తి కనబడ్డు, నేలలో ముంచినప్పుడు ఆ వ్యక్తి కనబడ్డు. అంటే అర్థం ఏంటి? నాడు క్రీస్తు సమాధి చేయబడ్డాడు కనుక నేను కూడా క్రీస్తుతో పాటు ఇదిగో పాతి పెట్టబడుతున్నా, నేను కనబడను.
అనగా పాత గమాలియేల్ చనిపోయినాడు, ఇక కనబడడు అని సాక్ష్యమిస్తూ వస్తున్నాను. అలాగే మూడవదిగా 5వ చదవండి. ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారు. కనుక ఆ నీటిలోంచి మరలా పైకి లేపుతారు కదా, అట్టని నీళ్ళలో ముంచి పెట్టరుగా, ముంచి పెడితే ఇంతే సంగతులు. ఆ నీళ్ళలోంచి మళ్ళా దేవుని సేవకుడు పైకి లేపుతాడు. లేపుతున్నప్పుడు ఇచ్చే సాక్ష్యం ఏంటి? క్రీస్తు సమాధి గెలిచి మరణాన్ని గెలిచి మహిమ కలిగిన దేవునితో లేచాడు కాబట్టి నేను కూడా క్రీస్తుతో పాటు నూతన గమాలియేలుగా బ్రతుకుతున్నాను అని చెప్పడం సాక్ష్యం. సో ఇదంతా ఏంటంటే క్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములకు నిమిత్తమై చెప్పాలి అని అంటే సంఘము ఎదుట, దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట, చుట్టూ ఉన్న సాతాను శక్తుల ఎదుట, సృష్టి ఎదుట, అలాగే బంధువర్గం ఎదుట ఇస్తున్న ఒక వ్యక్తి ఇస్తున్న సాక్ష్యం. చెప్పాలి అంటే ఇది జస్ట్ ఒక ప్రదర్శన అన్నమాట. ప్రదర్శన, ఆ కార్యం మన యొక్క జీవితంలో జరిగిపోవాల్సిందిగా ఉంది. అప్పుడే ఆ బాప్తిసము వాస్తవికమైన బాప్తిసమము. కనుక ఈ 500 మంది క్రీస్తుని వెంబడించే వీరు క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలకు సాక్షులుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. కనుక వీరు బాప్తిస్మ అనుభవాన్ని మనకు బయలుపరుస్తున్నారు. వీరిలో యోహాను ఉన్నాడు. పిల్లల నేటి కాలం బాప్తిస్మాలకు అర్థం లేకుండా పోయింది. తమ పాపం విషయంలో చనిపోయిన అనుభవం లేకుండానే నీటిలో మునిగి లేచిపోతా ఉన్నారు. కాకపోతే జరుగుతుంది ఏంటంటే పొడిపాపి తడిపాపిగా కనబడుతూ వస్తున్నాడు. జీవితంలో ఏమాత్రం కూడా మార్పు లేదు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 38లో పౌలు గారు అంటారు కదా, మొదట మీరు మారు మనసు పొందండి, మారు మనసు నిమిత్తమైన మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందండి. లూకా 3:3లో యోహాను కూడా అదే అంటాడు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందండి. ఇది వాక్యానుసారమైన బాప్తిస్మం. ప్రశ్న, మేము పొందిన బాప్తిస్మ అనుభవం వాక్యానుసారమైందేనా? చెక్ చేసుకోవచ్చు. క్రీస్తు ప్రభు యొక్క ఆ శిలువ మరణంలో నీ పాపల విషయంలో చనిపోయిన అనుభవం నీకుందా? అలాగే క్రీస్తు పాతి పెట్టబడ్డాడే, ఆ పాతి పెట్టబడిన అనుభవంలో పాత గమాలియ లేదా పాత నీవు ఇక నేను కనబడను, నా పాపల విషయం చనిపోయిన వాళ్ళను అనే అనుభవం నీలో ఉందా? అలాగే క్రీస్తు పునరుద్ధానుడై లేచాడు, ఇదిగో క్రీస్తుతో కూడా నేను నూతన సృష్టిగా లేపబడుతున్నాను అనే అనుభవం నీకుందా? ఉంటే స్తోత్రం. లేకపోతే నీ బాప్తిసం వాస్తవమైందో కాదో చెక్ చేసుకోవడానికి ఇది ఒక సమయం. మూడవదిగా చూస్తాను చూడండి. 3వ స్టెప్లో క్రీస్తును వెంబడించిన వారిని చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం దయచేసి 12వ వచనం, క్షమించండి 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. పోరండి. ఆ కాలమందు చదవండి సహోదరులు కూడా, ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన పిదప ఆ 12 మంది శిష్యులు, అలాగే కొంతమంది స్త్రీలు, అలాగే యేసు ప్రభు యొక్క సహోదరులు, ఇంకా దాదాపు 120 మంది సహోదరులట అక్కడ కూడి ఉన్నారట. సో వీరు ఏం చేస్తున్నారంట అంటే ప్రార్థనలో గడుపుతూ ఉన్నారట కదా. 14వ వచనం చదవండి. వీరందరూ ఎలా ప్రార్థన చేస్తున్నారంట? ఏక మనస్సుతో, ఎడతెగకుండా. ఎంతమంది వాళ్ళు మొత్తం చెప్పండి?
120 మంది ప్రార్థన చేస్తున్నారు. ఏక మనస్సుతో కూడి చెప్పాలంటే ఈ 120 మంది సంఘ లేదా సామాజిక ప్రార్థన నియమాన్ని బయలుపరుస్తూ వస్తున్నారు కదా. ఈనాడు చాలామంది నేను ఇంటికాడ ప్రార్థన చేసుకుంటానండి అని అంటూ ఉంటారు. మంచిదేనండి. కొంతమందిని అడుగుతూ ఉంటాను, ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారండి అంటే ఒక్కొక్కరు అంటారు 10 నిమిషాలు, 5 నిమిషాలు. అది సరిపోతుందా? వినండి, నువ్వు బ్రష్ చేసుకునే ఆ సమయం కంటే, స్నానం చేసుకునే సమయం కంటే, కాలకృత్యాలు తీర్చుకునే సమయం కంటే, తిండి తినే సమయం కంటే ప్రార్థన సమయం అంత హీనంగా ఉందన్నమాట. నిన్న నాకు తెలియని నెంబర్ ఒకటి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. మీ నెంబరు పలాని పాస్టర్ గారు ఇచ్చారండి, మీరు కానీ ఒకవేళ మీ చర్చిలో లేదా మీ ఫెలోషిప్లో ఒక 50 మంది పాస్టర్స్ని కానీ గ్యాదర్ చేస్తే వాళ్ళకి నేను కొంత ప్రతి పాస్టర్కి 200 రూపాయలు విలువ చేసే బహుమానం, అలాగే వారికి మంచిగా ఫీడ్ చేసి వెళ్ళిపోతాను, నా కారు వేసుకొని వస్తాను అన్నారు. నేను సమ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను అని అన్నాడు. సరే, ఇంకా ఆయన్నితో మాట్లాడడం మొదలుపెట్టాను, ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాను. చేసి చాలాసేపు మాట్లాడి, మీరు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారన్న. అరగంట. అబద్ధం చెప్పడం ఎందుకంటే ఒకవేళ అరగంట లోపలే ఉంటుందండి. అరగంట లోపల ప్రార్థన చేసేవాళ్ళు 50 మంది సేవకులకి బోధ చేస్తారా? ఇట్లా నేను అడిగాను. నాకు అది జాబ్ డ్యూటీ ఇదంతా ఉంటుంది అన్నాడు. ఉంటే ఉండొచ్చుగాక, రోజుకి అరగంట కూడా ప్రార్థన చేసుకునే వ్యక్తి, నేను ఒక 50 మందిని పాస్టర్స్ని గ్యాదర్ చేస్తే వాళ్ళకి ఏదో చిన్న చిన్న బహుమానాలు తెచ్చి వాళ్ళకి టీచింగ్ ఇస్తారా మీరు? ఇంకా చాలా రీతిలుగా అతను హెచ్చరిస్తే, మీ దగ్గర చాలా నేర్చుకున్నానండి, సారీ. నిజమే కదా. ఇక్కడ ఆ సిస్టర్స్ ఏ పాస్టర్స్ కాకుండా ఉండే మా బ్రదర్స్ గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి వచ్చి మీరు చెప్పేది ఏంటి? ప్రియులారా, ఈనాడు లోకంలో ఉండే తీరు ఆ రీతిగా ఉంది. ఈనాడు చాలామంది ఇదే పరిస్థితిలో కొనసాగుతున్నారు. అలాగైతే నేను ఇక్కడ మీకు ప్రశ్న, ఎన్ని గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి? ఇక సంఘ ప్రార్థన నియమావళి సంగతి ఏంటంటారు? ప్రియులారా, సంఘంగా కూడి ప్రార్థన చేయకపోతే సంఘం ద్వారా దేవుని యొక్క ఆత్మకార్యాలు ఎలా జరుగుతాయండి? ఆది సంఘంలో అనేకులుగా కూడి ప్రార్థించేవారుగా ఉంటూ ఉన్నారు. కనుకని దేవుని నుండి గొప్ప కార్యాలు జరిగిస్తూ రావడం మనం జరుగుతూ వచ్చినాయి. ఒక సత్యం చెప్పమంటారా? సంఘ ప్రార్థనలు పటిష్టంగా జరగకపోతే ఆ సంఘంలో దేవుని యొక్క జీవం ఉండదు కదా. పైపెచ్చు సాతాను యొక్క కార్యాలు అధికమవుతాయి. దేవుని స్తోత్రం, కనీసం కొద్ది మంది శేషం ఈ బెత్లెహేములో ప్రార్థించేవారు ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆ మధ్య విజయవాడలో ఒక సంఘానికి వచ్చి నేను విన్నాను. అది సంఘ ప్రార్థనైనా లేదా ఉపవాస ప్రార్థనైనా లేదా ఆల్ నైట్ ప్రేయర్ అయినా 80% ప్రజలు వస్తారట ప్రార్థనకి. అలాగైతే మన సంఘాల్లో ప్రార్థన ఉపవాస కోడికలు తప్పితే ఏ కోటాలకైనా ఫుల్లేగా. ఇక దమ్ బిర్యానీ కోడికలంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. కనుక దానికి కాలు ఎలాగ సాగుతుంది ఏమండి? ఈ 120 మంది శిష్యులు ప్రార్థించే శిష్యులు. ఈ మధ్య ఒక సహోదరుడు వాపోతున్నాడు కదా, సంఘములో వాక్యం బోధించేవారే ప్రార్థనా కూడికి రారేంటి అని అంటా ఉన్నాడు. ప్రశ్నించాడు నన్ను. ఎవరి లెక్క వాళ్ళు అప్పగించుకుంటారులే
అని చెప్పాను. సంఘంలో ప్రియులారా, ప్రార్థించేవారు గుంపు అధికం కావాలి. వారు 120 మంది కూడి ప్రార్థన చేసేవారు. కనుక ఈ స్టెప్లో కూడా యోహాను ఉన్నాడు కదా. ఇప్పుడు ఎన్ని స్టెప్పులు చూసామండి? 3 స్టెప్పులు. మొదటి స్టెప్పులో జన సమూహాలు, రెండవ స్టెప్పులో బాప్తీసం తీసుకునేవారు, మూడవ స్టెప్లో 120 మంది ప్రార్థించేవారు. 4వ స్టెప్ చూద్దాం రండి. మాటలు కొద్దిగా చురుగ్గా ఉన్నాయా? ఏం నోర్లు తెరవడం లేదు ఏమండి? సరే, మీరు అట్టైనా ఉండండి, నేను చెప్పుకునేది చెప్పవలసిందే. 4వ స్టెప్లో చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిగా పంపెను. ప్రభువుని వెంబడించిన శిష్యుల్లో ఇక్కడ 70 మంది కనబడుతూ ఉన్నారు. వీరెవరంటే, ఈ కింద ప్యాసేజ్ అంతటిని కానీ మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు ఈ 70 మందిని ఇద్దరిగా సువార్త ప్రకటన కొరకై పంపించుచున్నవానిగా మనం చూస్తున్నాం. కనుక వీరెవరంటే సువార్త పని చేసేవారు, వర్కింగ్ డిసైపుల్స్ అని చెప్పాలి. ప్రియులారా, సువార్త ప్రకటన ద్వారా ఏం జరుగుతుందంటే ఆత్మలు రక్షించబడేవిగా ఉంటున్నాయి. తత్ఫలితంగా సంఘాలు విస్తరించబడేవిగా ఉంటున్నాయి. అసలు సువార్త అంటే ఏంటి? ఈ మాటలోనే శ్రేష్టమైన అర్థం ఉంది. సువార్త అంటే మంచి వార్త. చూడండి, ఈ లోకంలో ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు కూడా మనుషులు వినేవన్నీ కూడా చెడు వార్తలే. అయితే ఈ లోకంలో పాపంలో నశించిపోయే వ్యక్తికి ఒక శ్రేష్టమైన సువార్త, అదే క్రీస్తు వార్త. కనుక సువార్తకి మూలం క్రీస్తే. కొంతమంది సువార్త అంటే ఆది కాండం నుంచి ప్రకటన దాకా బోధించడం సువార్త అని అనుకుంటా ఉంటారు చాలామంది. నో, చూడండి, ఈ క్రీస్తుని గురించిన సువార్త వెరీ వెరీ సింపుల్. జస్ట్ క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గూర్చి, ఆయన జీవించిన జీవితాన్ని గూర్చి, ఆయన చేసిన అద్భుత కార్యాల గూర్చి, ఆయన మరణం పునరుద్ధానం గూర్చి చెప్పడమే సువార్త. కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో అదే మనం చదివాం కదా, ఇదివరకే చదివాం 2వ పాయింట్లో. సువార్త అనేది కేవలం 3 మాటల్లో సమ్మిళితమైనదిగా ఉంటుంది. మొదటిది, క్రీస్తు నిన్ను ప్రేమించి నీ పాపుల కొరకై చనిపోయాడు. రెండవది, ఆ క్రీస్తు సమాధి చేయబడ్డాడు. మూడవది, క్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ప్రియులారా, ఇదే సువార్త. ఇందులో పాపిని రక్షించగలిగిన గొప్ప శక్తిని దేవుడు దాచి ఉంచాడండి. సో ఈ 3 మాటల ద్వారానే రక్షించబడిన వారు చాలామంది ఉంటున్నారు. ప్రభువుని కొరకై చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. సువార్త యొక్క సారాంశం అంతా కూడా ఇందులోని దేవుడు ఇమిడ్చిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఈ మాటలు చెప్పడానికి మనం ఏ బైబిల్ కాలేజీకో లేదా థియాలజీయో చేయాల్సిన అవసరం లేదు. ప్రకటించడం మన వంతు, వినేవారిలో కార్యం చేయడం పరిశుద్ధాత్మ దేవుని యొక్క వంతు. అలాగైతే ఆ బల్లలో ప్రతిసారి చేయి వేసేవారు అనుదిన జీవితంలో ఈ మాత్రం పని చేయలేరా? చూడండి, ప్రభువును ఎరగక అనేక మంది అనుదినము మన కళ్ళ ముందే నశించి నిత్య నరకానికి వెళ్ళిపోయి నరకం నింపబడుతుంది. అయితే విశ్వాస యొక్క బాధ్యత పని ఏంటంటే నరకంలో నుంచి ఒక వ్యక్తిని విడిపించి నిత్య జీవంలో పరలోకాన్ని నింపుటే నీ యొక్క నా యొక్క బాధ్యత. ప్రతి ఆదివారం కూడా ఆ బలలోంచి వినబడే స్వరం అదే. చేస్తున్నామా? వీరు వర్కింగ్ డిసైపుల్స్ క్షమించండి, ఎంతమంది? 70 మంది. వీరిలో యోహాను
ఈ 4th స్టెప్లో కూడా ఉన్నాడు. ఐదవ స్టెప్, క్రీస్తును వెంబడించిన వారు రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, దయచేసి 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి 10:2. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదటి పేతురు అనబడిన సీమోను, అతడి సోదరుడైన అంద్రెయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడగు యోహాను. ఆ పండ్లే చాలు. కాగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు 12 మంది అపోస్తలులు. అపోస్తలులు అంటే అర్థం ఏంటి? సంఘ స్థాపకులు. ఇంకా అపోస్తలులు అంటే లిటరల్గా అర్థం ఏంటి అని అంటే పంపబడిన వారు అని అర్థం. సెంట్ అవుట్ అనగా ఒక చోటు నుంచి మరొక చోటికి పంపబడిన గ్రీకు యొక్క మూల అర్థం అది. అంతేకాదు అపోస్తలులు అంటే బోధకులు కూడా, బోధించేవారు కూడా. వీరు సంఘ స్థాపకులు. ఇంకా చెప్పాలి అనంటే దేవుని యొక్క సంఘ క్షేమం కొరకై పాటుపడేవారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, దయచేసి రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను మీరు ఓ ఎఫెసీలారా మీరు కట్టబడి ఉన్నారు. కనుక క్రీస్తు యేసు మూలరాయట. ఈ కట్టేవాళ్ళు ఎవరంట? అపోస్తలులు, చర్చ్ బిల్డర్స్ అన్నమాట. సో అపోస్తలు వేసిన పునాది మీద. అలాగే 4వ అధ్యాయం 13వ వచనం అక్కడే చూడండి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, సో ఇక్కడ సంఘ క్షేమాభివృద్ధి నొందుటకు పరిచర్య ధర్మం జరిగించడానికి ఫస్ట్ రోల్లో ఉన్నవారు ఎవరంటే అపోస్తలులు. కనుక సువార్త ప్రకటించి కొంతమంది ఆత్మలను ప్రభు చెంతకు నడిపించడం, వారిని ప్రభులో బలపరచడం, స్థిరపరచడం, ప్రభు రాజ్యాన్ని కొరకై సిద్ధపరచడం, ఈ విధమైన సేవా పరిచయంలో సంఘం యొక్క భారాన్ని భరించేవారు అపోస్తలుల యొక్క లెక్కలోనికి వస్తూ ఉన్నారు. కాగా ఆ 12 మంది అపోస్తలైన వారు చేసిన కార్యాలు ఇవే. సో వీరిలో యోహాను ఉన్నాడు. యోహాను నాటి ఎఫెసీ సంఘానికి ఆయన కాపరిగా కూడా ఉన్నట్లు చరిత్ర చెప్తా ఉంది. ఇది 5వ స్టెప్, 12 మంది. ఇప్పుడు 6వ స్టెప్లోనికి వద్దాం. చూడండి, ప్రభుని వెంబడించిన వారిని గురించి చూద్దాం. మత్తయి సువార్త 6వ స్టెప్లో ఎవరున్నారో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం, దయచేసి మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంట? ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. చాలు. ఇక్కడ గమనించండి, ఇక్కడ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 6వ స్టెప్లో విన్నారా, చదివారా? ఎంతమంది ఉన్నారు? 3. ఎవరెవరు? పేతురు, యాకోబు, యోహాన్. వీరిని ఏమంటాం? ప్రారంభ ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, వీరు యేసు ప్రభు యొక్క అంతరంగ శిష్యులు. క్లోజ్ సర్కిల్ అన్నమాట క్రీస్తుకు, లేదా ఇంటర్ సర్కిల్ అని చెప్పచ్చు, లేదా ఇన్నర్ సర్కిల్ అని చెప్పచ్చు. ప్రభువుకు సమీపముగా ఉండేవారు. అందుకని ఇక్కడ అంటాడు, ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి.
వారి ముగ్గురినే ప్రభు ఏకాంతంగా ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. ముగ్గురు కూడా ఎక్కుకుంటూ ప్రభుతో పాటు ఆ కొండ మీదకి ఎక్కిన వారుగా ఉంటున్న వారిలో యోహాను ఉన్నాడు. కనుక ఏకాంతమైన అనుభవంతో క్రీస్తుతో చాలా సన్నిహితమైన సంబంధం కలిగి కాగా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ రూపాంతరం చెందుతుండగా ఆయన యొక్క నిజ రూపాన్ని వారు తిలకించుతున్నవానిగా వారిని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన రూపాంతరం పొందుతున్నప్పుడు వీరు ఆయన ముఖాన్ని, ఆయన యొక్క ప్రకాశతను, ఆయన యొక్క మహిమ కలిగిన ప్రత్యక్షతను అక్కడ తిలకిస్తూ వస్తున్నారు. ప్రియులారా, క్రీస్తుకు అత్యంత సమీపంగా ఉండేవారు పొందే అనుభూతులు అవి. చూడండి, క్రీస్తుతో ఏకాంతంగా గడుపుట్లో ఆయన యొక్క ఆలోచనలు మనం ఎరగగలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. అదే సమయంలో ప్రభు యొక్క ప్రత్యక్షతలని పొందగలిగిన వారంగా ఉంటున్నాం. అంతేకాదు ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా మన జీవిత పరిస్థితుల్లో, అనుభవాలన్నింటిలో కూడా అనుభవించగలిగిన వారంగా ఉంటున్నాం. ఉదాహరణకు అపోస్తల కార్యం 4వ అధ్యాయానికి కానీ మనం వెళ్ళినట్లయితే అక్కడ పేతురు, యోహానులు ఒక పుట్టుకుంటి వారిని స్వస్థపరుస్తారు. అది పెద్ద గందరగోళం అయిపోతుంది ఆ సమాజంలో. తర్వాత వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళి బంధించి ఆ సాయంకాలం రిమైండ్లో పెడతారు. ఆ తరువాత పెద్దలు, ప్రధాన యాజకులు, అధికారులు తీసుకొచ్చి వారిని క్వశ్చన్ చేస్తూ ఉంటే పేతురు, యోహానులు మాట్లాడుతున్నారంట. ఏమాత్రం బెరుకు లేదు, భీతి లేదు. ధీటుగా నిలబడి వారు వేసే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ వస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అసలు వీళ్ళెవరు అని ఒకరితో ఒకరు ఇంత ధీటుగా మాట్లాడుతున్నారే, మీరు ఇజ్జలేని పామురులాగా కనబడుతున్నారే, అసలు ఏం చదువుకున్న వాళ్ళలాగా కనబడట్లేదు, ఎవరు వీరంటే అక్కడ రాయబడిన మాట ఏందో చెప్పమంటారా? వీరు యేసుతో కూడా ఉన్నవారు. వారు యేసుతో కూడా క్లోజ్ సర్కిల్ అనమాట. క్రీస్తుతో ఎక్కడికి వచ్చింది ఈ పాండిత్యం, ఈ జ్ఞానము, ఈ ధైర్యం? క్రీస్తుతో వారి యొక్క జీవితాలు అనుసంధానం చేసుకొని అలాగే ఏకాంతంగా ప్రభుతో ఇన్నర్ సర్కిల్గా కొనసాగించబడుతున్న అనుభవంలో వారి యొక్క జీవితాలు మనకి ఇక్కడ కనబడుతూ వస్తున్నాయి. అలాగైతే ప్రియులారా, అది సంగతి. వారిలో యోహాను 6th స్టెప్లో కూడా యోహాను ఉంటున్నాడు. ముగ్గురు శిష్యుల్లో వీరిలో ఒకడు యోహాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని స్టెప్స్? 6 స్టెప్స్. మొదటి స్టెప్లో చెప్పండి, జన సమూహాలు కొంతకాలం ఉన్నారు రొట్టెల కోసం, రోగాల కోసం. తర్వాత నన్ను తినండి, నేను జీవాహారం, నిత్య జీవాన్ని ఇస్తానంటే వెళ్ళిపోయారు. రెండవ స్టెప్లో ఎంతమంది? 500 మంది. వీరు బాప్తిస్మపు అనుభవంలో మనకు కనబడుతూ ఉన్నారు. మూడవ స్టెప్లో 120 మంది. వీరు ప్రార్థించే గుంపులో ఉన్నారు. నాలుగవ స్టెప్లో 70 మంది. వీరు ప్రీచర్, సువార్త ప్రకటించేవారు. 5వ స్టెప్లో 12 మంది అపోస్తలు. వీరు సువార్త ప్రకటించేవారు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై వీరు నిలిచి పనిచేసేవారు. తర్వాత స్టెప్ 3. వీరు ముగ్గురు ఎవరు? అంతరంగా శిష్యులు, క్లోజ్ సర్కిల్. చివరిగా ఒక మాట చదువుకుందాం రండి. ఫైనల్ స్టెప్, 7th స్టెప్. ఆ యేసు ప్రభుని వెంబడించిన శిష్యుల్లో చివరి స్టెప్లో ఎవరున్నారో చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయానికి రండి. 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యైన మరియయు, మగ్దలేని మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. చాలండి. వారెక్కడ నిలుచున్నారంట? యేసు శిలువ యొద్ద. అయితే 26వ వచనంలో చదవండి ఎవరైనా పోని.
ఇక్కడ వినండి, ఇక్కడ సిలువ దగ్గరే ఒక శిష్యుడు కనబడుతున్నాడు. ఈయన ఎవరు చెప్పండి? యేసు ప్రేమించిన, ఇందాక బిరుదులు చెప్పాను కదా, ఎవరైనా? యోహాను. చూడండి, ఆయనను ఆదిలో వెంబడించిన జనసమూహాలు ఆనాడే వెనక్కి వెళ్ళిపోయారు కదా. ఇక 500 మంది ఎటు వెళ్ళిపోయారో, ఇక 120 మంది ఎటు వెళ్ళిపోయారో, ఆ తర్వాత 70 మంది ఎటు వెళ్ళిపోయారో, తర్వాత చెప్పండి ఎంతమంది? 12 మంది ఆ రాత్రంతా జంపు. ఆయన యేసుప్రభుని పట్టుకోవడానికి సైన్య సమూహం రాగానే ఈ 12 మంది వెళ్ళిపోయారు, జంప్ చేసి వెళ్ళిపోయారు, అంతే, అంతు లేకుండా వెళ్ళిపోయినారు, కనుమరుగైపోయారు. బట్ ఓన్లీ వన్, దట్ ఈస్ జాన్. ఎక్కడ నిలబడి ఉన్నాడో చెప్పమంటారా? ఓ ఆ గొల్గొతా శిఖరం మీద నిలబడిన వాడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉండగా 2 చేతులు సిలువకు బంధించబడి, కాళ్ళు సిలువకు బంధించబడి, తల మీద ముళ్ళ కిరీటం ధరించి ఆ వస్త్రహీనుడైన వాడుగా ఆయన సిలువలో వేలాడుతూ ఉంటే, ఆయన ఎదుట యోహాను అలాగ నిలవబడిన వానిగా మనము చూస్తూ వస్తున్నాం. అందుకని అంటున్నా, యోహాను ఎక్కిపోయిన చిన్నన్న. ఒకే ఒక్కడు ఎంతవరకు ఎక్కినాడు చెప్పండి? ఆ గొల్గొతా శిఖరం వరకు కూడా ప్రభువుని వెంబడించిన వాడుగా అతడు ఉంటూ ఉన్నాడే. పిల్లరా, సిలువ అనేది ఓ నింద, అవమానం, శ్రమ, బాధ, హింస, గాయాలు, తృణీకారం, వీటన్నిటిని కూడా సిలువ సూచిస్తూ వస్తుంది. ఇప్పుడు ఇదే యోహాను సువార్త రాసిన సువార్త 12వ అధ్యాయానికి ఒక మాట అలాగ వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 25, 26 వచనాలు ఎవరైనా చదవండి. ద్వేషించువాడు నిత్య జీవం కొరకై దానిని కాపాడుకొని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. 26 వచనం అందరం కలిసి చూద్దామా రండి. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరుచును. చాలండి ప్రియులారా, ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమంటే, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు కూడా ఉండును. ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. ప్రియులారా, ఇది నిజమైన శిష్యరకము అని అంటే, ఓ క్రీస్తు ఇప్పుడు సిలువలో నిలిచున్నాడు. యోహాను అక్కడ క్రీస్తుతో పాటు ఎక్కి వెళ్ళి క్రీస్తు చెంత సిలువ దగ్గర నిలిచున్నాడు కదా. అంటే అర్థం ఏంటి? ఒకవేళ క్రీస్తుతో పాటు తనకు కూడా సిలువ వేస్తే తనకు కూడా సిలువ వేయబడి నిమిత్తమై అక్కడ నిలువబడి ఉన్నాడు అనమాట. బట్ డేర్. ఆ 11 మంది కూడా వెళ్ళిపోయారే, అంతు లేకుండా వెళ్ళిపోయారు. అసలు ఆ గొల్గొతా శిఖరం ఎక్కిన వారు కాదు వాళ్ళు. ఎక్కడెక్కడ దూరుకున్నారో, ఏ ఇంట్లోకి వెళ్ళి దూరుకున్నారో. బట్ యోహాను ఒక్కడు ఆ గొల్గొతా శిఖరం మట్టుకు కూడా ఎక్కి క్రీస్తు యొక్క సిలువ దగ్గర నిలవబడుతూ వస్తున్నాడు. క్రీస్తు పక్షాన క్రీస్తుతో కూడా శ్రమపడు నిమిత్తం తాను కూడా రెడీ అయిపోయినాడు అనమాట. చూడండి, శ్రమ వచ్చేటప్పటికి ఆ సమయంలో అంతవరకు ఆయన వెంబడించిన వారంతా విడిచిపెట్టేశారు. బట్ జాన్ ఎందుకో చెప్పమంటారా? యేసు ప్రభు యొక్క హృదయ స్పందన యోహాను విన్నాడు. సాధారణంగా ఏం జరిగేదంటే, యేసు ప్రభు ఈ జాన్ చిన్నోడు కాబట్టి వయసులో ఎక్కడైనా ఎవరైనా డిన్నర్కి పిలిచారనుకోండి, వాళ్ళ డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుందంటే, ఇలాగా మనలాగా టేబుల్స్ వేసుకొని కూర్చునేవాళ్ళు కాదు. కింద అంత ఎత్తున పీటలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ కింద కూర్చొని ఒక ప్రక్కన కూర్చొని వాళ్ళు ప్లేట్ దాని మీద పెట్టుకొని తింటారు. అప్పుడు ఏమంటారంటే చాలామంది, యోహానట యేసుక్రీస్తు ప్రభు ప్రక్కనే కూర్చునేవాడు, చిన్నవాడు కాబట్టి కూర్చొని పెట్టుకునేవాడు. అప్పుడు ఆయన రొమ్మును ఆనుకునేవాడంట. లిటరల్గానే మనం చదువుతాం, టైం లేదు.
రొమ్మున ఆనుకుంటే ఏం జరుగుతుంది? క్రీస్తు ప్రభు యొక్క లబ్ డబ్ ఆయన యొక్క హృదయ స్పందన వింటూ వచ్చాడు. అనగా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అంతగా తన జీవితంలో మరి దృష్టించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకని యోహాను తన పత్రిక రాసిన, సువార్త రాసిన యోహాను సువార్త 3:16 ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు కదా. అందరూ దాన్ని ఎత్తుకొని సువార్త చెప్తుంటారు. ఏంటో చెప్పండి అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను. యోహాను రాసిన మొదటి పత్రిక వచ్చేటప్పటికి 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమస్వరూపి. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఆ రీతిగా ఆయన యొక్క హృదయ స్పందనను ఎరిగిన వాడై ఎక్కి 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 ఆ శిలువ దగ్గరికి వెళ్ళిపోయి అలాగే నిలబడుతున్న వానిగా యోహాను యొక్క జీవితాన్ని మనం దృష్టిస్తున్న వారంగా. ప్రియులారా, ముగిస్తున్నా. ఏదైనా శ్రమ రాగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా? పౌలు గారు అంటారు, మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో క్రైస్తవ జీవితము శ్రమలతో కూడిందే, వివిధ రకాలైన శ్రమలతో కూడిందే. ఆ జన సమూహాలు వచ్చారు కదా, వారు జస్ట్ రొట్టెల కోసం ఇదిగో ఈ రోగాలు వదిలిపోవడానికి వచ్చారు. బట్ నిత్య జీవపు మాటలు నాలో ఉన్నాయి అన్నారు కానీ లెఫ్ట్ వెళ్ళిపోయారు. అలాగైతే వినండి, రానున్న దినాల్లో ఒకవేళ క్రీస్తు రాకడ ఆలస్యమైతే ఈ ప్రభుత్వం నుంచి క్రైస్తవులకు ఈవెన్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి కూడా ఎలాంటి శ్రమలు రాబోతున్నాయో తెలీదు. క్రీస్తును బహిరంగంగా ఒప్పుకోవడమా లేదా కాదనడమా? కాగా గొల్గొతా శిఖరాన్ని ఎక్కగలమా? సిలువ అనుభవంలో నిలవబడ్డానికి సిద్ధమేనా? ఎస్. మనకు ముందు గత 2000 సంవత్సరాలుగా గొల్గొతా శిఖరాన్ని ఎక్కిన దైవజనులు, మిషనరీసు, విశ్వాసులు ప్రపంచం అంతటా కోకొల్లలుగా ఉంటున్నారు. కానీ ఈ అంచె దినాల్లో వచ్చేటప్పటికి మొత్తం మారిపోయింది. క్రీస్తుని ప్రభు నమ్ముకుంటే నీకేం శ్రమలు ఉండవు, అంత కలిసి వస్తుంది. ప్రాస్పరిటీ గాస్పుల్ ఒకటి వచ్చేసింది. దీని వెనక అపవాది పనిచేస్తున్నాడు అనే సత్యాన్ని నిజ విశ్వాసి ఎరగవలసిన వాడుకున్నాడు. మనం అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించవలసిన వారంగా ఉంటే, మన వెనకడి తరంలో వారి విశ్వాస జీవితాన్ని రుజువుపరుచుకున్నారు అనగా వారి గొల్గొతా శిఖరాన్ని ఎక్కిన విశ్వాసులు అన్నమాట. ఒక్కడే ఆ పీక్లో నిలబడిన వానిగా యోహాను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఏ దినాన్ని ఎక్కడికి వెళ్ళినా క్షమించండి, నేటి దినాన మనం చెప్పాలంటే ఎక్కి వెళ్ళిన చిన్నయ్యను మనము చూస్తూ వస్తున్నాం. చూడండి, మొదటి స్టెప్లో ఆ జన సమూహాల్లో యోహాను నిలిచి ఉన్నాడు. వెళ్ళిపోయారు, అందరూ నిలిచి ఉన్నారు. రెండవ స్టెప్లో 500 మంది క్రీస్తు పునరుద్ధానానికి సాక్ష్యం ఇచ్చిన వారిలో యోహాను ఉన్నాడు. అలాగే మూడవ స్టెప్లో 120 మంది సమాజంలో ప్రార్థించే వారిలో యోహాను ఉన్నాడు. ఫోర్త్ స్టెప్లో 70 మంది సువార్తికుల్లో యోహాను ఉన్నాడు. దెన్ ఫిఫ్త్ స్టెప్లో 12 మంది అపోస్తలుల్లో యోహాను ఉన్నాడు. ఆ తర్వాత 6th స్టెప్లో అంతరంగ శిష్యుల్లో యోహాను ఉన్నాడు. 7th స్టెప్, టాప్ మోస్ట్ స్టెప్, ఒక్కడా శిఖరానుభవంలో క్రీస్తుతో కూడా సిలువ దగ్గర నిలబడి ఉన్నాడు. ఒకవేళ మనం పరిశీలించిన ఈ ప్రతి స్టెప్ని ఒక పిక్చర్గా లేదా సాదృశ్యంగా మనం గీయగలిగితే అది ఎలా ఉంటుందంటే అదొక పిరమిడ్ లాగా ఉంటుంది కదా. ఇట్లా పిరమిడ్ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఒక గీత గీస్తే, ఇట్లా 2 గీతలు గీస్తే, 2 గీతలు కడిపితే ఒక పిరమిడ్ అన్నమాట. పిరమిడ్. సో ఈ పిరమిడ్ ఎక్కి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, 7th స్టెప్లో క్రీస్తు యొక్క సిలువ దగ్గర ఇదిగో నేను నిలవబడినా. అది ఎక్కి వెళ్ళుట అంటే అలాగే ప్రియ సోదరి ప్రార్థన చేసుకుందాం.